వెల్కమ్ బ్యాక్ టు ద గేమ్ గాయ్స్. ఈరోజు మనోడు ఏందో వేస్తాడో చూడాలి. I have news for you. Well done, my friend. మనోడి ప్లేస్లోకి ఎవరో వచ్చి డీలింగ్ అదే బిజినెస్ చేస్తున్నారంటే 1 చంపమంటున్నాడు మనోడు. ఇప్పుడు పోతున్నాం, ఏం జరిగిద్దో చూడాలి. మరి నా గన్లో బుల్లెట్లు కొంచెం తక్కువనే అనుకుంటున్నాను గాయస్. అసలు బుల్లెట్లే లేవు. కొనుక్కుందాం అంటే డబ్బులు దండగానే సరే ఇంకేడా గన్స్ ఉంటే చూద్దాం. కత్తుంది కానీ గన్ లేదు. ఇక్కడెక్కడో చూశాను గాయస్, గన్స్ ఈ బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ అయ్యి ఉండాలి. ఈ అమెరికా వాళ్ళంతా భలే మెయింటైన్ చేస్తారు అసలుకి. క్యాసినోస్ అని అవన్నీ భలే లగ్జరీగా ఉంటాయి ఇటు. కానీ మన దగ్గర సూపర్ మాల్స్లు ఉంటాయి ఇలాగా. రెండిటికి పెద్ద తేడానే అనిపించదు నాకైతే. ఆడేమో డబ్బులు పోగొట్టుకుంటాను పోతారు, మన వాళ్ళు ఏమో అంటే మన వాళ్ళు కనీసం కొంచెం మేలండి వస్తువులైనా తెచ్చుకుంటారు. దాని నుంచి తిరుగుతున్న ఒక గన్ను కూడా కనిపించలేదు. ఆ కారు చూస్తుంటే ఎల్లో కార్ లాగా ఉందండి. నాది కూడా అంటే ఎల్లో కలర్ కార్ ఉంటుంది, గేమ్లో కొన్నాను. కానీ ఇది వైట్ కలర్. ఈ గేమ్ కొంచెం GTA 5కి కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఉండేది. కానీ అదైతే ల్యాప్టాప్లో ఆడుకోవాలి, ఇదైతే ఫోన్లో ఆడుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఆ గన్ వెనకాల ఉంది. ఈ గన్తో గేమ్ అయ్యేలోగా కొంతమందిని షూట్ చేయాలి. బాగుంటుంది ఈ గన్, నాకు ఇష్టం. సౌండ్ అయి బాగుంది. వెళ్ళి మనం పని పట్టడమే కాదు. అక్కడ బుల్లెట్ ప్రూఫ్ గన్ను కూడా తీసుకున్నాం. ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాం. కార్ టర్నింగ్ మాత్రం బలి తీసుకుందండి అసలుకి. కొంచెం రియలిస్టిక్గా ఉంది. మామూలుగా అయితే నేను GTA 5 వాడదామని చెప్పి ఒక ల్యాప్టాప్ తీసుకున్నాను, కానీ అది కొంచెం కారణాల వల్ల కుదరలేదు. అంటే ఆ ల్యాప్టాప్ మాకు అయిపోయింది, అదే విషయం. కానీ ఈజీగానే అయిపోయారండి. మనకు బుల్లెట్లు దొరికాయి గాయస్. దాని నుంచి బుల్లెట్లు అంతా ఫీల్ అవుతున్నాము. లేకపోతే డబ్బులు పెట్టి వాడుకుంటాడండి చెప్పండి. దానికి ఒక కారు కానీ లేకపోతే దీంట్లో ఇల్లు బాగుంటాయండి, ఇల్లు కొనుక్కోవచ్చు. కార్లు కూడా బాగానే ఉంటాయి అనుకోండి. అయిపోతే మనకు కొంచెం డబ్బులు వస్తుంది అనుకో. మన కార్కి కొంచెం చెప్తాను. MP133 వాడాలండి దీనికి మాత్రం. దాని నుంచి వాడదాం అనుకుంటున్నాను. అది డబ్బులు వచ్చేసి. సో మనకి లెవెల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వాడి కాడికి పోతే ఆ గ్యామ్ క్యాసినో కాడికి వాడు మళ్ళీ ఇంకో లెవెల్ ఏదో వేస్తాడు. అదే ఇంకో వర్క్ అన్నీ వేస్తాడు చేయమని.
తెలియకల వాళ్ళందరూ అంతే అండి. పనులు మంచిగా చేపిస్తారు, లాభం మాత్రం వాళ్ళు చేసుకుంటారు ఎక్కువ. ఒక 2 రౌండ్లు గాల్లో కాల్స్తే భలే ఉంటుందండి. మ్యాక్సిమం సెట్ చేసుకుంటున్నాను కానీ ఫైర్ చేద్దాం తర్వాత చేద్దాం. ఫస్ట్ కార్ చూసినప్పుడు ఎల్లో కార్ అనుకున్నానండి, దగ్గరకు వచ్చి చూస్తే వైట్ కలర్. రియల్ లైఫ్లో ఎట్లాంటి స్టంట్లు వేయాలంటే కష్టం. పోలీసు వాడు పట్టుకొని మామూలుగా ఉండదు వారు. పైగా మన ఇండియాలో జనాలు ఎక్కువ కాబట్టి మాత్రం స్పీడ్ కొట్టలేము కూడా. కొట్టాలనుకుంటే ఇంకా హైవేనే. హైవేలో మాత్రం స్పీడ్ కొట్టడం అంటే అన్ని రోడ్ల మీద కూడా కుదరదు మళ్ళీ. మన వాళ్ళు కార్లకి ఇన్సూరెన్స్లు అవి చేసి మళ్ళీ ఆడ డ్యామేజ్లు అవుతాయి, స్పీడ్ కూడా కొట్టలేదు. వచ్చేసా ఇప్పుడు వెళ్తే మనోడు ఏమేస్తాడో ఏం చేయమంటాడు. Greetings. వచ్చేసా. సో Well done, my friend. మనోడు సామాన్లు అక్కడక్కడ ఉన్నాయంటే సిటీలో అవి తీసుకురామంటున్నాడు. పోలీసు వాళ్ళు పట్టుకోపోతే మన వాళ్ళు అక్కడక్కడ పడేసారంటే అవి తీసుకురామంటున్నాడు మనోడు. చూడాలి గాయస్. మ్యాక్సిమం ఈ లెవెల్ వచ్చే గేమ్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఈసారి మాత్రం గాలిలో 2 రౌండ్లు కాదు. మామూలుగా లేదు సౌండ్ అయితే. సరే ట్యాక్సీ తీసుకొని వెళ్దాం గాయస్. నేనైతే గేమ్లో ట్యాక్సీ రోజు ఒకసారి చూద్దాం అనుకుంటున్నా కదా, అంటే ట్యాక్సీ వర్క్ చేద్దామని. ఒక గన్ను ఉంది కాసుకుంటాను. గన్ను సౌండ్ ఇది బాగా వచ్చింది కదా, సౌండ్ సేక్ ఎఫర్ట్స్. ఇది తీసుకో సార్. కార్ ఎక్కేసి వెళ్తే సెట్. గేమ్లో కార్లు పోతుంటే బాగా వండుతుంది. చాలా మిగిలిన గేమ్